దేశం మొత్తం మీద భారం వేస్తున్న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశం మీద ఆటం బాంబు దాడి లాంటి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కేంద్రంలో ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీ హోదాలో ఉన్న సత్సంబంధాల కారణంగా చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు దేశం మొత్తానికి తన ప్రతిపాదనతో భయపెడుతున్నారు. మన దేశంలో అతిపెద్ద అవినీతి డబ్బుతో వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారి ఆట కట్టడానికి 500-200 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలని చంద్రబాబు అంటున్నారు. ప్రాక్టికల్గా సాధ్యాల సంగతి పెద్ద విషయం కాదు, కానీ అలాంటి నిర్ణయం జరిగితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చంద్రబాబు ఆలోచించడం లేదు. నరేంద్ర మోడీ ఉన్నపలంగా 2016లో ఒక్క రాత్రి పూట పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన వైనం ఇంకా ప్రజలకు గుర్తుంది. ఆ కారణంగా ఎన్ని వందల ప్రాణాలు కడతేరిపోయాయో కూడా అందరికీ తెలుసు. నోట్ల రద్దు తప్పు అనడం కాదు, కానీ ఆచరణాత్మక పోకడం లేకుండా ఉన్నపలంగా ఆ నిర్ణయం తీసుకోవడం దేశాన్ని కుదేలు చేసింది. అప్పట్లో సలహాల కోసం మోడీ నియమించిన కమిటీ చంద్రబాబు నాయుడే సారథి. ఇంకా అదే కాకుండా దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరగాలంటే వాటి మీద బ్యాంకులో రుసుములు వేయకుండా సిఫార్సులు చేశానని చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఏం జరుగుతుంది? ప్రతి డిజిటల్ లావాదేవీల మీద కూడా బ్యాంకులు వినియోగదారుల గురించి రుసుములు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన సిఫార్సులు దిక్కులేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తను నిజాయితీ పరుడు అని చెప్పుకోవడానికి అన్నట్టుగా 200-500 నోట్లు కూడా రద్దు చేయాలని అంటున్నారు. 150 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద దేశం మనది. ప్రజలను తమను గద్దె ఎక్కించిన ఓటు బ్యాంకుగా తప్ప మరొక రకంగా చూడలేదని దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్న మన దేశంలో కనీసం ఆసుపత్రి, బడి కూడా లేని ప్రాంతాలు, కుగ్రామాలు, అటవీ ప్రాంతాలు, గ్రామాలు లక్షల్లో ఉంటాయి. ఈ దేశానికి సమస్తం డిజిటల్ కరెన్సీ ద్వారానే జరగాలి అని చంద్రబాబు ఎలా సూచించగలరు అనేది ప్రశ్న. ఆయన 200-500 నోట్ల రద్దీ అనేది ఏదో క్రేజీగా ఉండడానికి చంద్రబాబు చెప్పిన మాటే తప్ప, తన రాజకీయ ప్రత్యర్థుల్ని అవినీతి పరులుగా చిత్రీకరించడానికి చెప్పిన మాటే తప్ప దానిని కేంద్రం ప్రకటించారు అవకాశం కూడా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నల్ల డబ్బు పోగేసే ధనాబకాసురులు అరికట్టించాలంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో 500 వంటి పెద్ద నోట్లను కొత్త రూపంలో తీసుకోవడానికి ఒక మార్గం అవుతుంది. అంతే తప్ప ఏకంగా 200-500 నోట్ల డినామినేషన్ పూర్తిగా రద్దు చేయాలి అనడం మంచి సూచన కాదని విశ్లేషకులు అంటున్నారు.